ప్రైవేటైజేషన్ చేసే కుట్రలో భాగమే 2 డిస్కామ్లు ఉన్నాక కొత్త డిస్కామ్ ఎవరి లాభం కోసం పెడుతున్నారు. ఇదంతా బీజేపీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి యాక్షన్ నడుస్తుందని, కొత్త డిస్కామ్ ద్వారా నాణ్యమైన విద్యుత్ రాదు, ఉద్యోగాలకు జీతాలు రావు, అసలు అది నిలబడదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చేసే కుట్ర ఇది. ఇలా ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో 2 ఉన్నాయి. చార్జబుల్ ఉన్నాయి, నాన్ చార్జబుల్ ఉన్నాయి. రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సప్లై చేసే కరెంట్ ఉన్నది, స్కూళ్ళకి ఇచ్చే కరెంట్ ఉంది. ఇప్పుడు అవన్నిటికీ వేరే పెడతారట. పైసలు వచ్చేది మాత్రమే ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పెడతారట. అంటే ఏమవుతుంది? రేపు ఫ్రీదంతా ఒక దాంట్లో, ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ మాత్రం పైసలు వసూలు చేసేది. దాన్ని రేపు ప్రైవేట్ పరం చేయడానికి మార్గమం సుగమం చేస్తున్నారు మీరు. ఇట్స్ ఏ పాలసీ ఫర్ ప్రైవేటైజేషన్. సింపుల్ అడుగుతున్న భయ్, కొత్త డిస్కామ్కు మీరు ఏం చెప్తున్నారు? రైతుల ఉచిత కరెంటు, పేదలకు ఇచ్చే ఉచిత కరెంటు, స్కూళ్ళకి ఇచ్చే ఉచిత కరెంటు దాంట్లో పెట్టమని. మరి దానికి రూపాయి రాదు. రానప్పుడు దానికి ఎవడన్నా అప్పిస్తాడా? దానికి పీపీఏ అవుతుందా? కరెంట్ ఎవడన్నా సరఫరా చేస్తాడా? చేయకపోతే రేపు రైతులకు ఇవాళ వచ్చినట్టు నాణ్యమైన 24 గంటల కరెంటు రేపు రైతులకు వస్తుందా? అది డమ్మీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక అదానికో ఒక అంబానీకో మన ఎన్పీడీసీఎల్ను ఎస్పీడీసీఎల్ను